మంచు ఫ్యామిలీ హై డ్రామా రోజుకొక మలుపు తిరుగుతుంది. మంగళవారం మనోజ్ నువ్వు నా గుండెల మీద తన్నవ్రా అంటూ నిన్న మోహన్ బాబు ఆడియో ఫైల్ ఒకటి బయటకి వచ్చింది. అందులో అంతా మనోజ్ తే తప్పన్నట్టుగా ఉంది. భార్య మాట వింటున్నావు, తాగుడికి బానిసయ్యావు అని మోహన్ బాబు వాయిస్ వినిపించింది. ఎన్నాళ్ళ నుంచో రగులుతోంది. కానీ ఆదివారం మాత్రం కుటుంబ విభేదాలు ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి. ముందుగా తండ్రి కొడుకు కొట్టుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ గొడవలే లేవని కవర్ చేస్తూ మంచు ఫ్యామిలీ నుంచి ఒక ప్రకటన వచ్చింది. కానీ మంచు మనోజ్ నడవలేని స్థితిలో సోమవారం హాస్పిటల్లోకి రావటంతో విషయం అందరికీ అర్థమైంది. ఆ తర్వాత తనపై 10 మంది దాడి చేశారని మనోజ్ ఫిర్యాదు చేస్తే తన కొడుకు కోడలి వల్ల ప్రాణహాని ఉందని మోహన్ బాబు ఫిర్యాదు చేశాడు. ఇంతలోనే దుబాయ్ లో ఉన్న విష్ణు హైదరాబాద్ కి రావటం, అప్పటికే మోహన్ బాబు మనోజ్ తమ ప్రైవేట్ సైన్యాన్ని దించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత మోహన్ బాబు ఆడియో ఫైల్ ఒకటి చక్కర్లు కొట్టసాగింది. అందులో అంతా మనోజ్ తే తప్పు అన్నట్టుగా ఉంది. భార్య మాటే వింటున్నావు అని, తాగుడికి బానిసయ్యావని మోహన్ బాబు వాయిస్ వినిపించింది. ఇక నిన్న రాత్రి మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర హైడ్రామా నడిచింది. మంచు మనోజ్ ను ఇంట్లోకి రానివ్వకపోవటం, గేట్లు తోసుకుంటూ ఆయన ఇంట్లోకి వెళ్లటం, ఆ తర్వాత చిరిగిన చొక్కాతో బయటకు రావటం, ఇదంతా చకచకా జరిగిపోయింది. ఇక ఇది కవర్ చేయడానికి వెళ్లిన మీడియాపై మోహన్ బాబు రౌడీయిజాన్ని చూపించారు. మీడియాపై దాడి అనంతరం రాత్రికి రాత్రి మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారు. మనోజ్ ఫిర్యాదు కేసులో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. మోహన్ బాబు మేనేజర్ వెంకట్ కిరణ్ కుమార్ కందులను పహాడీ షరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మోహన్ బాబు ఇంట్లో మనోజ్ పైన దాడి కేసులో అతడిని అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజ్ మాయం విషయంలోనూ కిరణ్ పై ఆరోపణలు చేశారు మనోజ్. మంచు ఫ్యామిలీ హై డ్రామా రోజుకొక మలుపు తిరుగుతుంది. మంగళవారం మనోజ్ నువ్వు నా గుండెల మీద తన్నవ్రా అంటూ నిన్న మోహన్ బాబు ఆడియో ఫైల్ ఒకటి బయటకి వచ్చింది. అందులో అంతా మనోజ్ తే తప్పన్నట్టుగా ఉంది. భార్య మాట వింటున్నావు, తాగుడికి బానిసయ్యావు అని మోహన్ బాబు వాయిస్ వినిపించింది. ఎన్నాళ్ళ నుంచో రగులుతోంది. కానీ ఆదివారం మాత్రం కుటుంబ విభేదాలు ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి. ముందుగా తండ్రి కొడుకు కొట్టుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ గొడవలే లేవని కవర్ చేస్తూ మంచు ఫ్యామిలీ నుంచి ఒక ప్రకటన వచ్చింది. కానీ మంచు మనోజ్ నడవలేని స్థితిలో సోమవారం హాస్పిటల్లోకి రావటంతో విషయం అందరికీ అర్థమైంది. ఆ తర్వాత తనపై 10 మంది దాడి చేశారని మనోజ్ ఫిర్యాదు చేస్తే తన కొడుకు కోడలి వల్ల ప్రాణహాని ఉందని మోహన్ బాబు ఫిర్యాదు చేశాడు. ఇంతలోనే దుబాయ్ లో ఉన్న విష్ణు హైదరాబాద్ కి రావటం, అప్పటికే మోహన్ బాబు మనోజ్ తమ ప్రైవేట్ సైన్యాన్ని దించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత మోహన్ బాబు ఆడియో ఫైల్ ఒకటి చక్కర్లు కొట్టసాగింది. అందులో అంతా మనోజ్ తే తప్పు అన్నట్టుగా ఉంది. భార్య మాటే వింటున్నావు అని, తాగుడికి బానిసయ్యావని మోహన్ బాబు వాయిస్ వినిపించింది. ఇక నిన్న రాత్రి మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర హైడ్రామా నడిచింది. మంచు మనోజ్ ను ఇంట్లోకి రానివ్వకపోవటం, గేట్లు తోసుకుంటూ ఆయన ఇంట్లోకి వెళ్లటం, ఆ తర్వాత చిరిగిన చొక్కాతో బయటకు రావటం, ఇదంతా చకచకా జరిగిపోయింది. ఇక ఇది కవర్ చేయడానికి వెళ్లిన మీడియాపై మోహన్ బాబు రౌడీయిజాన్ని చూపించారు. మీడియాపై దాడి అనంతరం రాత్రికి రాత్రి మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారు. మనోజ్ ఫిర్యాదు కేసులో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. మోహన్ బాబు మేనేజర్ వెంకట్ కిరణ్ కుమార్ కందులను పహాడీ షరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మోహన్ బాబు ఇంట్లో మనోజ్ పైన దాడి కేసులో అతడిని అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజ్ మాయం విషయంలోనూ కిరణ్ పై ఆరోపణలు చేశారు మనోజ్. మంచు ఫ్యామిలీ హై డ్రామా రోజుకొక మలుపు తిరుగుతుంది. మంగళవారం మనోజ్ నువ్వు నా గుండెల మీద తన్నవ్రా అంటూ నిన్న మోహన్ బాబు ఆడియో ఫైల్ ఒకటి బయటకి వచ్చింది. అందులో అంతా మనోజ్ తే తప్పన్నట్టుగా ఉంది. భార్య మాట వింటున్నావు, తాగుడికి బానిసయ్యావు అని మోహన్ బాబు వాయిస్ వినిపించింది. ఎన్నాళ్ళ నుంచో రగులుతోంది. కానీ ఆదివారం మాత్రం కుటుంబ విభేదాలు ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి. ముందుగా తండ్రి కొడుకు కొట్టుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ గొడవలే లేవని కవర్ చేస్తూ మంచు ఫ్యామిలీ నుంచి ఒక ప్రకటన వచ్చింది. కానీ మంచు మనోజ్ నడవలేని స్థితిలో సోమవారం హాస్పిటల్లోకి రావటంతో విషయం అందరికీ అర్థమైంది. ఆ తర్వాత తనపై 10 మంది దాడి చేశారని మనోజ్ ఫిర్యాదు చేస్తే తన కొడుకు కోడలి వల్ల ప్రాణహాని ఉందని మోహన్ బాబు ఫిర్యాదు చేశాడు. ఇంతలోనే దుబాయ్ లో ఉన్న విష్ణు హైదరాబాద్ కి రావటం, అప్పటికే మోహన్ బాబు మనోజ్ తమ ప్రైవేట్ సైన్యాన్ని దించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత మోహన్ బాబు ఆడియో ఫైల్ ఒకటి చక్కర్లు కొట్టసాగింది. అందులో అంతా మనోజ్ తే తప్పు అన్నట్టుగా ఉంది. భార్య మాటే వింటున్నావు అని, తాగుడికి బానిసయ్యావని మోహన్ బాబు వాయిస్ వినిపించింది. ఇక నిన్న రాత్రి మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర హైడ్రామా నడిచింది. మంచు మనోజ్ ను ఇంట్లోకి రానివ్వకపోవటం, గేట్లు తోసుకుంటూ ఆయన ఇంట్లోకి వెళ్లటం, ఆ తర్వాత చిరిగిన చొక్కాతో బయటకు రావటం, ఇదంతా చకచకా జరిగిపోయింది. ఇక ఇది కవర్ చేయడానికి వెళ్లిన మీడియాపై మోహన్ బాబు రౌడీయిజాన్ని చూపించారు. మీడియాపై దాడి అనంతరం రాత్రికి రాత్రి మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారు. మనోజ్ ఫిర్యాదు
ఫిర్యాదు కేసులో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. మోహన్ బాబు మేనేజర్ వెంకట్ కిరణ్ కుమార్ కందులను పహాడీ షరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మోహన్ బాబు ఇంట్లో మనోజ్ పైన దాడి కేసులో అతడిని అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజ్ మాయం విషయంలోనూ కిరణ్ పై ఆరోపణలు చేశారు మనోజ్. మంచు ఫ్యామిలీ హైడ్రామా రోజుకొక మలుపు తిరుగుతుంది. మంగళవారం మనోజ్ నువ్వు నా గుండెల మీద తన్నవ్రా అంటూ నిన్న మోహన్ బాబు ఆడియో ఫైల్ ఒకటి బయటకి వచ్చింది. అందులో అంతా మనోజ్ తే తప్పన్నట్టుగా ఉంది. భార్య మాట వింటున్నావు, తాగుడికి బానిసయ్యావు అని మోహన్ బాబు వాయిస్ వినిపించింది. ఎన్నాళ్ళ నుంచో రగులుతోంది. కానీ ఆదివారం మాత్రం కుటుంబ విభేదాలు ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి. ముందుగా తండ్రి కొడుకు కొట్టుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ గొడవలే లేవని కవర్ చేస్తూ మంచు ఫ్యామిలీ నుంచి ఒక ప్రకటన వచ్చింది. కానీ మంచు మనోజ్ నడవలేని స్థితిలో సోమవారం హాస్పిటల్లోకి రావటంతో విషయం అందరికీ అర్థమైంది. ఆ తర్వాత తనపై 10 మంది దాడి చేశారని మనోజ్ ఫిర్యాదు చేస్తే తన కొడుకు కోడలి వల్ల ప్రాణహాని ఉందని మోహన్ బాబు ఫిర్యాదు చేశాడు. ఇంతలోనే దుబాయ్ లో ఉన్న విష్ణు హైదరాబాద్ కి రావటం, అప్పటికే మోహన్ బాబు మనోజ్ తమ ప్రైవేట్ సైన్యాన్ని దించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత మోహన్ బాబు ఆడియో ఫైల్ ఒకటి చక్కర్లు కొట్టసాగింది. అందులో అంతా మనోజ్ తే తప్పు అన్నట్టుగా ఉంది. భార్య మాటే వింటున్నావు అని, తాగుడికి బానిసయ్యావని మోహన్ బాబు వాయిస్ వినిపించింది. ఇక నిన్న రాత్రి మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర హైడ్రామా నడిచింది. మంచు మనోజ్ ను ఇంట్లోకి రానివ్వకపోవటం, గేట్లు తోసుకుంటూ ఆయన ఇంట్లోకి వెళ్లటం, ఆ తర్వాత చిరిగిన చొక్కాతో బయటకు రావటం, ఇదంతా చకచకా జరిగిపోయింది. ఇక ఇది కవర్ చేయడానికి వెళ్లిన మీడియాపై మోహన్ బాబు రౌడీయిజాన్ని చూపించారు. మీడియాపై దాడి అనంతరం రాత్రికి రాత్రి మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారు. మనోజ్ ఫిర్యాదు కేసులో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. మోహన్ బాబు మేనేజర్ వెంకట్ కిరణ్ కుమార్ కందులను పహాడీ షరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మోహన్ బాబు ఇంట్లో మనోజ్ పైన దాడి కేసులో అతడిని అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజ్ మాయం విషయంలోనూ కిరణ్ పై ఆరోపణలు చేశారు మనోజ్. మంచు ఫ్యామిలీ హైడ్రామా రోజుకొక మలుపు తిరుగుతుంది. మంగళవారం మనోజ్ నువ్వు నా గుండెల మీద తన్నవ్రా అంటూ నిన్న మోహన్ బాబు ఆడియో ఫైల్ ఒకటి బయటకి వచ్చింది. అందులో అంతా మనోజ్ తే తప్పన్నట్టుగా ఉంది. భార్య మాట వింటున్నావు, తాగుడికి బానిసయ్యావు అని మోహన్ బాబు వాయిస్ వినిపించింది. ఎన్నాళ్ళ నుంచో రగులుతోంది. కానీ ఆదివారం మాత్రం కుటుంబ విభేదాలు ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి. ముందుగా తండ్రి కొడుకు కొట్టుకున్నారని వార్తలు వచ్చాయి.